ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి నేను రామప్ప టెంపుల్ కంటే ముందు రామప్ప లేక్ దగ్గరికి అయితే వచ్చిన. లేక్ వ్యూ పాయింట్ చూసుకొని ఈ వెదర్లో ఎంజాయ్ చేస్తూ, అట్లాగే మనకి 5 తర్వాత రామప్ప లేక్లో ఉన్న బోటింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. బోటింగ్ వీడియోస్ ఎవరిని తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ లేక్ దగ్గరికి వచ్చిన. ఇంకొకటి వచ్చేసి మనకి లేక్ దగ్గరే మనకి రిసార్ట్స్ ఉంటాయి. కాకతీయ రామప్ప టెంపుల్కి సంబంధించి హరిత హోటల్స్ ఉంటాయి. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కూడా హోటల్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పిక్లో చూపిస్తున్నట్టయితే ఉంటాయి అనమాట. పర్ డే 1000 అట్లా ఉంటుంది. ఏసీ నాన్ ఏసీ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు GM.A.Entertainments. బోటింగ్ వీడియో చూశారు కదా, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా. టెంపుల్కి వస్తే మాత్రం కంపల్సరీ బోటింగ్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. క్రేజీ ఉంటుంది. టెంపుల్లోకి వెళ్తుంటే మనకైతే కోతులు అయితే కనిపించిండు. సేమ్ నా ఫ్రెండ్ లాగే ఉన్నాడని చిన్న వీడియో తీసుకున్నా. ఇంకొకటి వచ్చేసి మనకి బోటింగ్ 5కి క్లోజ్, మనకి టెంపుల్ వచ్చేసి 6కి క్లోజ్. మార్నింగ్ 6కి టెంపుల్ ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 6కి క్లోజ్ అవుతుంది. టెంపుల్లోకి వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాం. టెంపుల్లోకి ఎంట్రీ కాగానే మనకి యునెస్కో రికార్డ్ వచ్చిందనమాట రామప్ప టెంపుల్కి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ మనకి రామప్ప టెంపుల్కి సంబంధించిన హిస్టరీ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది. మీకు దాని గురించి తెలియని వాళ్ళు ఇక్కడ చదివి తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి మనకి మెయిన్ ఎంట్రీ అనమాట. బట్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి మనకి ఎంట్రీ ఇవ్వట్లేదు విజిటర్కి. ఎందుకు అని అంటే చాలా మనకి చరిత్రలో, కాకతీయ చరిత్రలో మీరు చూసే ఉంటారు, చాలా యుద్ధాలు అవన్నీ జరిగినాయి కాబట్టి టెంపుల్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఈ టెంపుల్ పైన చూస్తున్న ఇటుకలు అనేది మీకు కనిపించినాయి కదా, ఇవే మనకి రామప్ప టెంపుల్లో నీటిలో తేలియాడే ఇటుకలు అనమాట. ఆ టెంపుల్ పైన గోపురం పైన ఉన్నాయి. చాలా వరకు ఆ టెంపుల్ పైన ఉన్న ఇటుకలని టెస్టింగ్ చేయడానికి తీయడం వల్ల అవి మనకి అలా కొలాప్స్ అయిపోయి కనబడుతుంది. దాన్ని రిపేర్ చేయలేదు. ఇంకొకటి వచ్చేసి ఇది మనకి రామప్ప టెంపుల్ యొక్క గర్భగుడి పైన ఉన్న రియల్ గోపురం. మనకి రామప్ప టెంపుల్కి సంబంధించి ఒరిజినల్ అనమాట. ఇది మన వైట్ కలర్లో కనిపించింది. దీనికి యునెస్కో రికార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి రామప్ప టెంపుల్ని అయితే రెనోవేషన్ చేస్తున్నారు. దానివల్ల అది అంత మంచిగా కనబడుతుంది మనకి. ఇది వచ్చేసి రామప్ప టెంపుల్ యొక్క శిలాశాసనము. ఆ శిలాశాసనంలో ఏం చేసిరనంటే గణపతి దేవుడు, కాకతీయులలో గొప్పవాడైన గణపతి దేవుడు రాజు, ఆయన కింద మనకి సేనాధిపతి అని చెప్పేసి రేచర్ల రుద్రుడు ఉంటాడు. ఆయన రేచర్ల రుద్రుడు అయినట్టు ఆయన ఈ టెంపుల్ని మనకు నిర్మించాడని చెప్పేసి ఆ శిలాశాసనంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. రేచర్ల రుద్రుడు మనకి ఎప్పుడు 1213 సంవత్సరంలో ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. ఆయన వచ్చేసి మనకి ఆయన గురించి ఇంకా హిస్టరీ డీప్గా అయితే తెలుసుకోవాలనుకుంటే మన కాకతీయుల యొక్క చరిత్ర అయితే తెలుసుకోవాలి. బట్ ఇందులో మెయిన్ ఏంటి అంటే కాకతీయ టెంపుల్స్లలో గొప్ప టెంపుల్ రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, కల్చరు, అక్కడ ఉన్న విధానాలు ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారైతే బ్యాక్ సైడ్ మనకి
నంది అయితే కనబడుతుంది కదా, మీరు నంది పిక్ ఇందాక చూసే ఉంటారు. నంది పిక్లో అంటే ఆ విగ్రహంలో ఆ విగ్రహాన్ని మీరు డీప్గా చూస్తే ఒరిజినల్ ఆభరణాలే మీన్ వేసిర్రా అన్నట్టు కనబడుతుంది మీకు కళ. అంటే అంత డిజైనింగ్ అంత బాగుంటుంది. ఇదంతా నేను చెప్పడం కాదు, మీరు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూసి మీరు టచ్ చేస్తే మీరు ఫీల్ అవుతారు. పక్కా మీరైతే ఎక్సైట్ అవుతారు, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇంకొకటి వచ్చేసి మనకి ఈ నందిని మీరు చూస్తే ఒక కాలు పైకి లేపి కొంచెం హెడ్ సైడ్కి జరిపి చెవులు రిక్కించి మరి శివుడు ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తూ శివుడు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో అప్పుడు లేచి రంకేయడానికి రెడీ ఉన్నట్టు ఫోజులో అయితే ఉంటుంది అనమాట. ఇది మాత్రం మీరు మిస్ అవ్వకండి. టెంపుల్ బ్యాక్ సైడ్ మాత్రం ఈ డిజైన్ వచ్చేసి న్యాచురల్గా అయితే కలర్స్లో ఉందన్నమాట. ఒక్కటే రాయి పైన చెక్కిన ఆ విగ్రహాలు 2 లేదా 3 రకాల కలర్లు కనబడుతుంది. దానివల్ల దానికి పెయింటింగ్ వేయకుండా కూడా ఆ కలర్ రాయి వల్ల ఆ బొమ్మకి అందం అనేది వచ్చిందనమాట. రామప్ప టెంపుల్లో అలాంటి రాయిని ఉపయోగించి టెంపుల్ కట్టడం వల్ల ఈ టెంపుల్కి పెయింటింగ్ లేకుండా న్యాచురల్గా మనకి టెంపుల్ అనేది కలర్ఫుల్గా కనబడుతుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, మీకు టెంపుల్ అనేది వితౌట్ పెయింటింగ్ మీకు రాయి అన్ని రకాల కలర్లో కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి రామప్ప టెంపుల్ లోపల, ఇది వచ్చేసి నాట్య మండపం. మనకు టెంపుల్ వచ్చేసి మనకి నక్షత్ర ఆకారంలో ఉంటుంది. దీన్ని త్రికుటాలయం అని కూడా అంటారు. అంటే 3 సైడ్లు మనకి ద్వారం ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ విగ్రహం శ్రీకృష్ణుడు ఉంది. ఆ పక్కన ఉన్నది వీణ లాంటిది అనమాట. మీకు ఒక సౌండ్ వినిపిస్తాను, వినండి. లోపల ఈ నాట్య మండపం చుట్టూ 4 బ్లాక్ కలర్ రాళ్లతోటి పిల్లర్స్ అయితే ఉంటాయన్నమాట మనకు పెద్దవి. ఆ పిల్లర్స్ పైన చాలా రకాల బొమ్మలు అయితే చెక్కడం జరిగింది. ఈ బొమ్మల పైన మనకి లోపల వచ్చేసి అంటే టాప్ మనకి ఆ పిల్లర్కి టాప్లో మహాభారతం, రామాయణం లాంటి కొన్ని ఇతిహాసాలు అయితే మనకి చెక్కడం జరిగింది. మీరు ఆ బొమ్మలు చూస్తే మీకు అంత స్టోరీ అయితే అర్థమవుతుంది. ఇంకొకటి నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చెక్కిన వీళ్ళు ఈ పిల్లర్లకైతే ఏదైతే డిజైన్ వేసారో ఆ డిజైన్లో సన్నటి దారం లాంటిది కూడా పడుతుంది. ఇవి వచ్చేసి మనకి గర్భగుడిలోని మనకి శివలింగం అనమాట. మనకి ఫోటో చూస్తే మీకు అంతా అర్థమవుతుంది రామప్ప టెంపుల్కి సంబంధించి ఆ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆ కల్చర్ అనేది ఎలా ఉన్నది అప్పట్లో కాకతీయుల కాలంలో. గర్భగుడి ముందులో ఉన్న ఈ నాట్య మండపంలో నాట్యం చేసేవాళ్ళు. అప్పట్లో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వీరులు ప్రేరణగా చేసే నాట్యాన్ని పేరణి నాట్యం అని అంటారు. ఆ నాట్యం అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీకు ఒక చిన్న క్లిప్ అయితే నేను ప్లే చేస్తాను. ఫుల్ వీడియో అయితే పెట్టాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది, అది నాకు కాపీరైట్స్ పడతాయి. నేను ఫుల్ వీడియో అనేది నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. క్లిప్ మాత్రం ఇక్కడ చూడండి. రామప్ప టెంపుల్కి యునెస్కో గుర్తింపు రావడం వల్ల వాళ్ళు మన టెంపుల్ని ఇంకా డెవలప్ చేస్తూ ఈ మన వారసత్వ సంపదను అయితే కాపాడుతూ ఉన్నారు. ఈ బయట మదనిక శిల్పాలు కూడా చాలా యుద్ధాలలో కొలాప్స్ అయిపోయినాయి. కొన్ని మాత్రమే మంచిగా ఉన్నాయి, కొన్ని అయితే రిపేర్లు చేసారు. ఉన్న సంపద కాడికి ఇదైతే చాలా అద్భుతమైన అని చెప్పొచ్చు కాకతీయుల కాలంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మీరు కూడా మిస్ అవ్వకండి, ఈ వీడియో వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. మంచి ట్రిప్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు టెంపుల్కి రావడం వల్ల. రామప్ప గుడిలో మీరు ఎప్పుడైనా గమనించిరా ఈ శివలింగాన్ని? ఈ శివలింగం ఇక్కడ ఎందుకు ఉంది చెట్టు కింద, దీనికి ఎందుకు పూజలు చేయట్లేరు? ఇదేమన్నా మీకు తెలిస్తే చెప్పండి కామెంట్ బాక్స్లో. తెలియకపోతే ఆ హిస్టరీ నేను చెప్పాలి అనుకుంటే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియో అయితే ఒకటి చేస్తాను, ఆ వీడియోలో కంపల్సరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ టెంపుల్కి యునెస్కో గుర్తింపు రావడం వల్ల ప్రపంచ యాత్రికులందరూ రామప్ప టెంపుల్కి విజిట్ చేసి ఈ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇంత మంచి ఆర్ట్ మన తెలంగాణలో పెట్టుకొని మనం చూడకపోతే బాగోదు కదా. మీరు కూడా మంచి వీకెండ్ చూసుకొని వచ్చి ఎంజాయ్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి రామప్ప టెంపుల్ పక్కనే ఉంటుంది. మనకి కాటేశ్వర టెంపుల్ అని అయితే అంటారు ఇక్కడ లోపల ఉన్న విగ్రహాల పేర్లు. ఇది వచ్చేసి దీనికి కూడా ఒక స్టోరీ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ కూడా సేమ్ మనకి రామప్ప టెంపుల్ అయితే ఎలా నిర్మించారో సేమ్ అదే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్తో సేమ్ అలాగే మంచిగా అయితే నిర్మించారు. మీరు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి మనకి లోపలికి ఎంట్రీ అయితే లేదు, గేట్ అయితే లాక్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట మనకి శివలింగాలు. ఇది వచ్చేసి మనకి టెంపుల్ సేమ్ మనకి ఎట్లా ఉంటుంది, మనకి రామప్ప టెంపుల్ ఎలా ఉందో అలా త్రికుటాలయంలోకి కాకుండా ఒకటే ద్వారం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టెంపుల్ అవుట్ సైడ్ చాలా అయితే అవుటర్ గోడలు అయితే మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఇది ఫ్రెండ్స్ మన రామప్ప టెంపుల్ వ్లాగ్ అండ్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.